అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు విడుదల చేయబోతుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. అయితే ఎన్నికల టైంలో ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ ఆసరా పెన్షన్ చేయూత పెన్షన్ స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నిధులు పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. అయితే రూ. 2,000 తీసుకుంటున్న వారికి 4,000, రూ. 4,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా పెన్షన్ పెంచేందుకు ఇది సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకేంటంటే ఎన్నికల్లో అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అంటే గతంలో మనకి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలకు సంబంధించి అన్నీ కూడా ప్రారంభించడం జరిగిందండి. త్వరలోనే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దాదాపుగా 43 లక్షల మంది పెన్షన్‌దారులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరనుందండి. అయితే దీనికి సంబంధించి నిధులు విడుదల సర్దుబాటు అయిన తర్వాత రేపటిలోగా అప్డేట్ చేసి మనకి నిధులకు సంబంధించి మనకి పెన్షన్ పంపిణీ అయితే చేయనున్నారనమాట. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.